శ్రీనిధి ఎవర్రా? ఏంట్రా? హార్బర్ లో మీరు పట్టుకున్న వాళ్ళందరినీ 5 minutes లో మీరు బయటకు వదిలేయాలి. అలా లేదంటే 6వ నిమిషం నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవర్రా? అప్పుడు మీ అమ్మాయి తల తెగి పడుంటుంది. ఎవర్రా? హలో, కంగారు పడుకు. ఎవరు? తెలీదురా. ఎవడో ఒకడు మనం హార్బర్ లో ఉన్న వాళ్ళు రిలీజ్ చేయకపోతే శ్రీనిధిని చంపేస్తానంటున్నాడు రా. అంటే శ్రీనిధి అజయ్ ఇంటికి వెళ్ళలేదా? తెలీదురా, బయటికి వెళ్తానని చెప్పింది. ఎక్కడికని చెప్పలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో. ఏం కాదురా, ఏం కాదు, కంగారు. ఏం కాదు, ఏదో ఒకటి చేద్దాం. సార్ చెప్పండి సార్. నీకు ఒక నెంబర్ సెండ్ చేశాను, వెంటనే లొకేషన్ ట్రాక్ చేయి. రిలాక్స్. జీవన్, నువ్వేం చేస్తున్నావు? లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తానని చెప్పి నాకు భయంగా ఉంది. శ్రీనిధి, ఐఎమ్ సో సారీ శ్రీనిధి. నాకు వేరే దారి తోచలు. మీ నాన్న దగ్గర ఇరుక్కుపోయాడు. నేను స్ట్రైట్గా అడిగితే విడిచిపెట్టాడు. మీ నాన్నని రిలీజ్ చేసిన వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి వాగుతున్నావు? మీ నాన్న మా నాన్న దగ్గర నా మీద నమ్మకం లేదా? Then be happy. స్మైల్ స్మైల్ స్మైల్. నవ్వుతూ అంత అందంగా ఉన్నావు చూడు. రే, తాంబరం పక్కనే తన ఫోన్ చివరిగా కనెక్ట్ అయింది. రండ్రా వెళ్దాం. రండ్రా. రే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావరా? రే, వీడు చెప్పినట్టే వాళ్ళని రిలీజ్ చేసి శ్రీనిధిని ఫస్ట్ కాపాడదాంరా, ప్లీజ్ రా. కళ్యాణ్, టాక్ లైక్ ఎన్ ఏజెంట్. ఎరా గాంధీ, వాళ్ళని రిలీజ్ చేస్తే నీ కొడుకు ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నావా? రే, ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని వదిలేస్తే శ్రీనిధిని వాడు వదిలేస్తాడని ఏంట్రా గ్యారంటీ? బావా, ఈసారి వాడిని గెలవనివ్వకూడదు. రే, అక్కడ ఒక హంతకుడి దగ్గర నా కూతురు చావు బతుకులు ఉందిరా. నీకు ఒక కూతురుదిగా, తనకి ఇలాంటి పరిస్థితి వస్తే మాట్లాడుతుంటావా నువ్వు? శ్రీనిధి నాకు కూతురు అంటే నీకున్న అదే ఫీలింగ్ నాకు కూడా ఉందిరా. అప్పుడే ఇదిగో ఫోన్ చేయి, వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పు. శ్రీనిధిని కాపాడొచ్చురా. నువ్వేంటి చెప్పరా? బాబా, నేను చెప్పేది విను. వాడికి కావాల్సిన వాళ్ళు మన దగ్గర ఉన్నంత వరకే శ్రీనిధి వాడికి అవసరం అవుతుంది. వాళ్ళని బయటకు వదిలేస్తే వాడు తను ఏమైనా చేస్తాడ్రా. ఒక ఫోన్ కోసం అజయ్ని చంపినోడ్రా వాడు. ఉండు ఉండు ఉండు. ఫోన్. రేయ్, శ్రీనిధిని కాపాడాల్సింది పోయి ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి రా. జోకర్స్. శ్రీనిధి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ నాన్నకు నువ్వు అంటే ఇష్టం లేదా? మీ నాన్నకి నీ మీద ప్రేమ లేదా? మరైతే ఏంటి? ఎందుకంటే నా మీద భయం లేదు. ఇదిగో చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. రే, వీడియో కాల్ రా. నేను చెప్పింది నమ్మలేదు కదా? వాళ్ళని ఇప్పుడు రిలీజ్ చెయ్యలేదు, ఇక నా దగ్గర నుంచి నీకు కాల్ రాదు. నీ కూతురి మొండమే వస్తుంది. సునీల్ గాంధీ, రే సునీల్, ఎలాగైనా నా కూతుర్ని కాపాడరా. కూతుర్ని కాపాడరా. హలో, అబ్దుల్ని వాడితో పాటు అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయండి సార్. ఏమంటున్నారు సార్? రిలీజ్ చేసి మఫ్టీలో వాళ్ళని ఫాలో అవ్వండి సార్. రిలీజ్ ఆల్ ఆఫ్ దెమ్. అమ్మయ్యా, రక్తం వస్తే గానీ వీళ్ళకి లవ్ బయటికి రావట్లా. వీళ్ళతో చాలా కష్టం. అయ్యో, ఉండు ఉండు, నీకు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అయ్యో, మీ నాన్న నా చేత ఏమేం చేయిస్తున్నాడో చూడు. ఉండు అంతే, అయిపోయి. నొప్పిగా ఉందా? ఎందుకని అంటున్నావు? అదంతా నువ్వు చెప్పకూడదు. ఐ లవ్ యూ చిట్టి. చూసావుగా నేను ఎంత లవ్ చేస్తున్నాను. సార్
తాంబ్రం పక్కన ఉన్న క్లోజ్డ్ థీమ్ పార్క్ ని లొకేషన్ చూపిస్తాను సార్. అంతా సరవగానే నీ బాబుకి నా గురించి చెప్పేస్తావు కదా, జీవనే నా గొంతు కోసి చంపబోయాడని. నేను చెప్పను. చెప్పవు కదా? నేను చెప్పను. గొంతు మీద కూడా గీశాను. నా మీద నీకెలాగో కోపం ఉంటుంది. ఎవడ్రా వీడు సడన్ గా బాగా మాట్లాడుతున్నాడు, సడన్ గా వైలెంట్ అవుతున్నాడు, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే చేస్తే ఏం చెయ్యాలి? ఇలాగే అనిపిస్తుంది కదా. లేదు, నాకు అలా అనిపించలేదు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా, నన్ను పెళ్లి చేసుకోవు కదా, అంతా నీ అయ్యే వల్లే. I don't want to take the risk. శ్రీనిధి రే, నువ్వు వాడితో వెళ్ళరా. నేను లవ్ చేసిన అమ్మాయిని నా చేత్తోనే నేను చంపలేను, 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 చంపలేను. జీవన్ ప్లీజ్. శ్రీనిధి, శ్రీనిధి, శ్రీనిధి లైట్గా 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 లైట్గా. జీవన్, నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం బయటకు వచ్చేలోగా వాళ్ళు వచ్చి నిన్ను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోనివ్వు. కదలకు కదలకు, నొప్పిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. అంతే 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 అంతే. నేను నిన్ను బీభత్సంగా లవ్ చేస్తున్నాను. ఇదేనే నిజమైన లవ్. నేను చెప్పేది అబద్ధంలా ఉంటుంది కానీ కాదు. ఐఎమ్ నాట్ లయింగ్. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, ప్రేమ కాదు, ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది. శ్రీనిధి, 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 ఇటు చూడమ్మా, ఇటు చూడు. శ్రీనిధి, ఇటు చూడమ్మా. అమ్మా, అమ్మా, అయ్యో. వాట్? జీవన్, జీవన్. ఏంటమ్మా, ఎవ్వరికీ చెప్పనని జీవానికి మాటిచ్చి మరిప్పుడు నాకు చెప్తున్నావు? తప్పు కదా? మేనా, నువ్వు నిజంగా ఫ్యామిలీతో ఆ ట్రైన్లో ఉన్నావని నాకు తెలియదు. తెలుసుంటే ఈ ఆపరేషన్ చేయనిచ్చుండేవాడినే కాదు. అంతెందుకు ఇప్పుడు కూడా సాడ్స్కి నువ్వు చనిపోయావని చెప్పి నమ్మించి ఇక్కడికి వచ్చాను. నేను అనుభవించిన ఈ పెయిన్ని గాంధీ కూడా అనుభవించాలి. నా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, మిగతాది నేను చూసుకుంటాను. గాంధీ మాస్కోకి వస్తున్నాడు, జీవన్ రెడీగా ఉండమని. మేనన్ ఇంకా బతికే ఉన్నాడు, కానీ ఎందుకు వాడి డెత్ని ఫేక్ చేశాడని మాత్రమే తెలియలేదు. ఫస్ట్ నేను గాంధీని మీట్ అయ్యి నా ఫోన్లో కాపీ చేసిన అన్ని ఎవిడెన్స్ని చూపించాలి. నేను చూసుకుంటా. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. అదేం డేటా? అది తీసుకుని ఆయన ఎందుకు గాంధీని కలవడానికి రావాలి? సునీల్, నా కూతుర్ని ఇలా చేసినట్టు ఊరి కథలు కొడుతున్నా.
వాడు ఎవడైనా సరే వాడిని నా చేతులారా చెప్పాలరా. ఏంట్రా చూస్తున్నావు? తీసేరా. సంజయ్ ఏంట్రా ఇది? గాంధీ అంకుల్ని రెడ్ అలర్ట్లో పెట్టాడు నాన్న. అప్పుడు హార్బర్లో కూడా ప్రాబ్లం అయిందే. ఇప్పుడు నెక్స్ట్ అంకుల్ హెల్ప్తో ఇక్కడికి వచ్చాడంటే అందుకే లేపేశా. అదేం పర్లేదు నాన్న, ఏ సమస్య రాదు. రే తీసేయండి రా. ఎక్కడ్రా ఎల్లో శారీ?